తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు గాను, ఈ కొత్త పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు గాను అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే 11 కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల పంపిణీ ఎప్పటి నుంచి, అదేవిధంగా ఈ జూన్ నెల పెన్షన్లు కూడా ఇప్పటి వరకు చాలామందికి అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు జమ కాని వారి ఖాతాలలో మనకి ఈ జూన్ నెల పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మనకి ఈరోజు ముఖ్యంగా ఎటువంటి జిల్లాలలో ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్ల కోసం కాకుండా చాలామంది వారి ఖాతాలు అనేది కట్ అవుతాయని అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ, మా పథకం అనేది కొత్త పెన్షన్ల పథకం కానీ, పెన్షన్ల పథకం కానీ సీఎం కేసీఆర్ గారు ఉన్నటువంటి హయాంలో చాలామంది నకిలీ పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది. అలా మేమైతే ఇవ్వమని చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా పూర్తిగా రద్దు చేయడానికి ఇక్కడ మేమైతే అవకాశాలు అయితే వినియోగించుకుంటామని వెల్లడించడం అయితే జరిగింది. ఎవరెవరి ఖాతాలు అనేది రద్దు చేయబోతున్నాయి, పోడబోతున్నాయి పెన్షన్ ఖాతాలు, ఎవరికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, ఇటు మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అంతేకాకుండా ఈ జూన్ నెల పెన్షన్లు ఈరోజు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో మనం క్లుప్తంగా అయితే సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే అడుగుతున్నాను. వీడియోని అయితే లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే, అధికారాన్ని చేపడితే తెలంగాణలో మేము వచ్చిన నెల నుంచే 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ల పథకము, మహిళలకు ఫ్రీ బస్సు పథకము, అదేవిధంగా ఇంటింటా గృహలక్ష్మి అంటే ఫ్రీ కరెంట్ బిల్లు, అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్లు, రైతు భరోసా పథకం అనుకుంటా మనకి 6 పథకాల గ్యారంటీలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఈ 6 గ్యారంటీల నుంచి మనకి దాదాపు వచ్చేసి కొన్ని 4 నుంచి 5 గ్యారెంటీలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. మనకి పూర్తిగా అయితే ఆ గ్యారెంటీలు నెరవేర్చడం అయితే జరిగింది. దీంట్లో నుంచి ఒక గ్యారెంటీ వచ్చేసి మనకి కొత్త పెన్షన్ల పథకము, మహాలక్ష్మి పథకం. ఈ 2 పథకాల నుంచి చాలామందికి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కొన్ని రోజుల నుంచి. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ మనకి కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఈ మహిళలకు 2500 రూపాయల పథకము, మనకి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల ఈ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఆగస్ట్ నెల అంటే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెల నుంచి ఈ 2 కొత్త పథకాలను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి జూన్ నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూన్ నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు నిన్నటి వరకు జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జగిత్యాల, ములుగు, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వివిధ రకమైన వికారాబాద్ వంటి జిల్లాలలోనైతే ఈరోజు పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.